కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక దోపిడికి పెట్టింది పేరుగా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్క ప్రజామోద పథకం చేయకుండా ఇంకా మీద నుంచి ఇట్లాంటి సందర్భం ఏదైనా వచ్చినప్పుడు ఇలాంటి అవినీతి వాళ్ళు చేసే ముందర ఇటు మా వైపు బీఆర్ఎస్ది ఏదైనా ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మేము ప్రశ్నించిన సందర్భంగానో మరో సందర్భంగానో డైవర్షన్ ప్రజలు ప్రశ్నిస్తారన్న సందర్భంగాను ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న సందర్భంగాను ఇలాంటిది ఒకటి ముందుకు తీసుకొచ్చి పెడతారు. ఈ రోజు కేటీఆర్ గారు స్పష్టంగా ఈ భూ కుంభకోణానికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాష్ట్రంలో జరగబోతున్నది, ఇది పరిస్థితి. ఇంతవరకు హైదరాబాద్ లో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ కట్టాలంటే స్థలం లేదు. మరి ఉన్న ప్రభుత్వ స్థలాన్ని నాడు ఏదైతే కంపెనీలకు వాళ్ళు కంపెనీలు నిర్వహిస్తామంటే అక్కడ ఇచ్చినటువంటి భూమి కంపెనీలు నిర్వహించి వాళ్ళు ఉద్యోగ కల్పన చేయాలి. వాళ్ళు ఏ కారణంగానో ఆ కంపెనీలు మూతపడ్డాయి. మరి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం తిరిగి తీసుకోవడమా లేదా వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఇప్పుడైతే ఏదైతే ప్రభుత్వం చెప్తున్నదో అదే ధరకు ప్రభుత్వం కొని రేపొద్దున వేలంపాట్లో పెట్టడమా? ఇట్లా అది ఓపెన్ గా జరగాలి చర్య. ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చేదిగా ఉండాలి, కానీ అది ప్రభుత్వానికి నష్టం జరిగేదిగా, రేవంత్ రెడ్డి అనుయాయులకు, రేవంత్ రెడ్డి బంధువర్గానికి, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి మేలు చేసేదిగా ఉన్నదని చెప్పి స్పష్టంగా ఆధారాలతో సహా అక్కడ ఎవరెవరు కొనుగోలుదారులు ఎవరు అమ్మకం పెట్టినారు ఏం జరుగుతా ఉన్నది అని. మేము మా హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఒకవేళ ఇట్లాంటి భూములు ఏమైనా కొనాల్సి ఉంటే ఉన్న దానికంటే కూడా 100-200 రేట్లు ఇచ్చేసి పెంచి అమ్మే ప్రయత్నం చేస్తే ఇప్పుడేమో దాన్ని తగ్గించి అమ్మే ప్రయత్నం. అది తగ్గించి ఎవరికి అమ్ముతున్నారు? తన వాళ్ళనే వాళ్లకు. ప్రభుత్వానికి వచ్చేది నష్టము, వ్యక్తిగతంగా వ్యక్తులకు జరిగేది వాళ్ళ రేవంత్ రెడ్డి గారి అనుయాయులకు, అనుచరులకు, కుటుంబానికి జరిగేది లాభము. ఇట్లాంటి వ్యవహారం వద్దు, రాష్ట్రానికి నష్టం కలిగించొద్దు అనేదే బీఆర్ఎస్ గా మాది. గాని వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని అనాలను ఇంకోటి కాదు. ఇంకోటి సోదరి సంధ్య గారు చెప్పారు, మరి కాంగ్రెస్ అంటే స్వేచ్ఛ, కాంగ్రెస్ అంటే మీరంటే స్వేచ్ఛ, మేమంటే ఇదా? ఉద్యమ కుటుంబం అండి. ఉద్యమంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొనలేరా? అల్లుడని అంటారు, బిడ్డ అంటారు, కొడుకు అంటారు, వీళ్ళందరూ ఉద్యమంలో ఆ రోజు ప్రశ్నించలేదు కదా. మరి ఉద్యమంలో పాల్గొన్న నాడు ప్రశ్నలు లేవనెత్తలేదు. ఉద్యమంలో వీళ్ళు ఎవరు రాలేరు. పైగా రేవంత్ రెడ్డి గారు రైఫిల్ ఎక్కువ పెట్టారు, ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టారు రేవంత్ రెడ్డి గారు, ఉద్యమ వ్యతిరేకి. ఇంకొకటి ఈ కార్ రేస్ విషయానికి వస్తే ఈ కార్ రేస్ విషయంలో స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు అభియోగాలు మోపినా ఎస్ అరెస్ట్ చేస్తారో చేసుకోండి, జైలుకు పోతామని కాదు, ఒకవేళ అక్కడ దేనికైనా సరే జైలుకు పంపమని కాదు, ఎన్ని రకాల మీరు ఇది చేస్తారా, లైవ్ డిటెక్టర్లు పెట్టుకుంటారా, ఇంకేం పెట్టుకుంటారా, పెట్టుకోండి, సిద్ధమని చెప్పడం. రేవంత్ ఏ తప్పు జరగలేదు, అక్కడ జరిగిందంతా ఓపెన్ గా, అక్కడ నిధులు ఉన్నాయి. ఇంకో రెండోసారి ఆ కంపెనీ ముందుకు రానప్పుడు వీళ్ళు ఎందుకు మధ్యలో వెనక్కి తగ్గిండ్రు అని ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి అవమానం జరగకుండా ఉండడానికి ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవచ్చు. అది ఏ రకంగా చూసినా తెలంగాణ అప్పుల పాలైందంట. ఏది దేశంలో అప్పుల్లో మనం ఏ స్థానంలో? అప్పులని బద్నాం చేసి నిన్న ఇందిరా పార్క్ దగ్గర పాపము రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు, గుండెలు ఆగిపోతున్నాయి. మరి ఫోర్త్ సిటీ అంటారు, 2047 కి ప్రణాళికలు వేస్తారు. ఉట్టి అందుకోండి ముందుగల స్వర్గం సంగతి తర్వాత. ఇక్కడ మీరు ఇప్పుడేం చేయగలరో ప్రస్తుతంలో ఉండండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన మూసీ సుందరీకరణ అంటారు, 150,000 కోట్లు అంటారు, అసలు లేవంటారు, ఖాళీ కుండలు అంటారు, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగ లాగా చూస్తుంటారు. మీ మాటలకి చేతలకి పొంతన లేదు. మీరేం చేస్తా ఉన్నారు, ఏం మాట్లాడుతా ఉన్నారు? కేవలం కేసీఆర్ గారిని, ఆ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే మాట్లాడితే ప్రజలు సహించరు, ప్రజలు అంగీకరించరు. ఖచ్చితంగా అప్పుల స్థానంలో మనం దేశంలో ఏ స్థానంలో ఉన్నాం, అప్పు ఎంత అయింది, ఆ అప్పుకు కేసీఆర్ గారు ఏమేం చేశారు లెక్క ఉన్నది. ఎంత మూర్ఖంగా, ఎంత అవివేకంగా అంటే వీళ్ళు ఏది రాసిస్తే అది ఆయన మాట్లాడిపోతారండి రాహుల్ గాంధీ గారు.